గేహం వారైన సుహృదో శత్రువుల గృహాల్లోకి సాధారణంగా డైరెక్ట్గా గుమ్మాల నుండి ప్రవేశించరు ఎవరు కూడా. అంటే ఇది తెలిసినటువంటి వాళ్ళు అని చెప్పడంతోనే బ్రహ్మవుడు నన్ను శత్రువుగా భావిస్తున్నారని నన్ను గెస్ చేశాడు ఆ రాజు జరాసంధుడు. కాబట్టి నువ్వు శత్రువుగా భావిస్తున్నాం కాబట్టి మేము దొడ్డిదారులుగా ప్రవేశించాల్సి వచ్చింది. కార్యమంతో గృహానేత్య శత్రుతో నామయం, మేము ఆ కార్యం కోసమే నీ ఇంటికి వచ్చాము. కాబట్టి శత్రువైన నీ నుండి పూజను మేము ఎలా గ్రహిస్తాము, స్వీకరిస్తాము, ఈ విషయాన్ని నీవు అర్థం చేసుకో. ఇది మాకు చాలా కాలం నుంచి వస్తున్నటువంటి వ్రతం అంటే ఎంతో కాలంగా వీరిద్దరికి శత్రుత్వం ఉంది కదా, కృష్ణుడికి జరాసంధుడికి అని అన్నాడు. అప్పుడు జరాసంధుడు అంటున్నాడు, స్మర ఇతరామైన యుష్మాభిరేయుల బ్రాహ్మణులారా, మీతో నాకు యుద్ధ కారణం ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కావడం లేదు. ఎంత ఆలోచించినా నాకు మీకు మధ్య ఏ వైరం ఉంది అనేదే నాకు అవగాహనకు రావడం లేదు. ప్రకృతివా సతితత్వం అన్యత్వం మామనాగసం, నేను మీ పట్ల అపకారం చేయనప్పుడు మీకు నేను శత్రువుని ఎలా అవుతాను? ఇది మీరేదో పెద్ద సత్పురుషులాగా మాట్లాడుతున్నారు. సత్పురుషులకి ఇది తగిందేనా? అత ధర్మోపఘాతాన్ని మనస్సముపపర్తవ్యతే, ధర్మానికి పీడ కలిగినప్పుడు తప్పకుండా మనసుకి సంతాపం అనేది కలుగుతుంది ఎవరికైనా. అలాగే మనం ఏదైనా అధర్మం చేసినప్పుడు, ఒక అబద్ధం చెప్పినప్పుడు, మాటలు మార్చి చెప్పినప్పుడు మన మనసు మనకు తెలియకుండానే మన హృదయం అంతా కూడా అశాంతితో నిండిపోతుంది, శోభిస్తుంది. ఎవరైనా అంతే, ఎవరి కోసమైనా సరే, ఎవరి విషయంలో అయినా సరే ఒక అబద్ధం అనేది చెప్పి వచ్చినప్పుడు ఆ రోజంతా మీకు అశాంతి అరజడిగా ఉంటుంది, నిద్రపడదు. అది నువ్వు తెలుసుకోవాలంటే ఒక మంచి పని చేసి వచ్చినప్పుడు, ఎవరికైనా ఒక మంచి కష్టాల్లో ఉన్నప్పుడు ఒక మంచి సలహా ఇచ్చి వచ్చినప్పుడు, ఎంత మంచి సలహా ఇచ్చావో, నన్ను ఒక ప్రాబ్లం నుండి బయటపడేసావు అని వాళ్ళు అన్నప్పుడు నీకు వచ్చిన సంతృప్తి, శాంతి అనేది నీకే తెలుస్తుంది. ఏ చిన్న మంచి పని చేసిన ఇతరుల కోసం మన మనస్సంతా హాయిగా ఆనందంతో అదే మనకి అలాంటి మనస్సుతోనే మనం ధ్యానం చేయగలుగుతాం, భగవంతుడిని నిరాటంకంగా స్మరించుకోగలుగుతాం. అంతేకాని నిద్ర లేచినప్పుడు నుండి అబద్ధాలు ఆడటము, మన ముందు ఒకలాగా వెనకల ఒకలాగా మాట్లాడటము, ఇలా చేసే వాళ్ళకి శాంతి ఎక్కడి నుండి వస్తుంది? ఇలా మాట్లాడేవాళ్ళకి రాదు. గుండెల మీద చేసుకొని మీకు మీరు ఆలోచించాలి, అది అర్థమవుతుంది. కాబట్టి ఇలా క్షత్రియుడైనటువంటి వాడు ధనాన్ని, ధర్మాన్ని కోరుకొని కష్టాన్ని కోరుతాడు, తన శ్రేయస్సుకు దూరం అవుతాడు, సత్యం నుండి దూరమైనాడు. త్రైలోక్య క్షత్రధర్మో హి శ్రేయాన్వయ సాధుచారిణ తస్య మేధ్య స్థితస్యేహ స్వధర్మే నియతాత్మనః, నేను నా మనస్సును వశపరుచుకొని స్వధర్మ పరిపాలన నేను చేస్తూ ఉన్నాను. ప్రజల పట్ల కూడా అపరాధిని కాను నేను. అలాంటి నన్ను మీరెందుకు అపరాధిగా భావిస్తున్నారు, శత్రువుగా భావిస్తున్నారు అని జరాసంధుడు వాడితో అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పుకుంటున్నాడు, కులకార్యే మహాబాహో కశ్చిదేవ వహతే యస్తన్ నియోగా వయమభ్యుత్యస్వై. అప్పుడు మహాబాహో జరాసంధ, మంచి కులంలో ఒకడు
నువ్వు చేసే పనులన్నీ కూడా నీకు మంచిగానే అనిపిస్తాయి, కానీ ఇతరులకు అనిపించాలి కదా. జరాసంధుడు చేసేటటువంటి ఆ పనులన్నీ కూడా తనకు మంచిగానే అనిపిస్తుంది, కానీ ఇతరులకు అనిపించాలి కదా. కృష్ణుడు అంటున్నాడు, వయాచోపవృతారాజు క్షత్రియాలోక వాసన, భూలోక వాసులైనటువంటి రాజులను ఎంతనో నువ్వు బందీలుగా చేశావు. అంత అపరాధం చేసిన నిన్ను నిరపరాధిగా చెప్పుకుంటున్నావు. పైగా రాజారాజ్య కథం సాధు హింసాన్ నృపటి సత్తమ, శ్రేష్ఠులైనటువంటి ఇతర రాజుల్ని నువ్వు ఎందుకు చంపాలనుకుంటున్నావు అసలు, అది నువ్వు చెప్పు. పైగా రాజుల్ని బంధించి రుద్రుడికి బలి ఇవ్వాలనుకోవడం అది ధర్మమా? అది ఎంతవరకు ధర్మమో నీవుగా ఆలోచించు. అస్మాస్తదీనో గచ్చేది కృతం వా హత్రయ జరాసంధ, నీ చేత చేయబడ్డ పాపం పైగా ప్రజల అందరి మీద పడుతుంది. తలా కొంచెం తిలా పాపం అన్నట్లుగా ఇప్పుడు కొంతమంది తిలదానం అనేది చేస్తూ ఉంటారు. అది పూర్వం నుండి ఉన్నటువంటి ఆచారం. సుతీష్ణుడు అనేటటువంటి ఒక ఋషి శ్రీరామచంద్రుడికి చెప్పినటువంటిది. ఆయన యుద్ధం చేసినప్పుడు రాక్షసుల్ని సంహారం చేసినప్పటికీ కొంత దోషం అనేది ఉంటుంది. ఆ దోషం అనేది పోవాలంటే నువ్వులు అనేవి అందరికీ పంచినట్లయితే కొద్ది కొద్దిగా అలా కొంచెం తెల పాపం రూపంలో ఆ పాపం అనేది కాస్త దొరికిపోతుంది. కాకపోతే వాళ్ళకి పెద్దగా దోషం అనేది ఏమంటారు, అతిల ఎంత ఉంటుంది, దర్శనం ఉంటుంది కదా, అది ఒక్కొక్కరికి ఒకటో రెండో వస్తాయి. అంత పాపమే అంటే ఏదో శారీరకమైనటువంటి వ్యాధులు తగలటమో అలాంటి చిన్న చిన్న దోషాలు తగిలి తొలగిపోతాయి ఆ పాపం అని ఆ ఋషి చెప్పినటువంటిది. అలాగా నీవు ఇప్పుడు చేసినటువంటి పాప దోషాలన్నీ కూడా, పైగా ఇవన్నీ పర్వతమంత దోషాలు, ఇవి ప్రజల మీద పడుతుంది పాపం. పైగా శంకరుని పూజించడం కోసమని మనుషుల్ని బలి ఇవ్వడం ఎంతవరకు న్యాయం? సవర్ణోకి సవర్ణానం పశువు సన్యాసం ప్రవేశించి జరాసంధ నీ బుద్ధి నశించింది. నీవే ఎలా క్షత్రియుడు నువ్వు, కానీ వాళ్ళందరూ కూడా అలాగే క్షత్రియులు కదా, వారిని పశువులుగా చేసి చంపుతున్నావు. నీలాంటి క్రూరుడు ప్రస్తుతానికి ఇప్పుడు భూమి మీద లేదు అనేది నా అభిప్రాయం. అందుచేత నీలాంటి వారు చేసేటటువంటి ఆ పనులు మాలాంటి వారికి నచ్చవు. నాస్తిలోకే పుమానన్య క్షత్రియేశ్వరి చేయవలదు, నాలాంటి క్షత్రియులు ఎవరు కూడా ఇది సహించరు. అందుచేత మేము శత్రువులని భావిస్తూ ఉన్నాం. కోకిజానం నవిజనం ఆత్మవాన్ క్షత్రియోనుగా స్వర్గం ఏవ సమాస్థాయ రణయజ్ఞేషు దీక్షితాః. స్వర్గ ప్రాప్తి కావాలి అనుకుంటే యుద్ధంలో వీరోచితంగా పోరాడి చచ్చిపో, అప్పుడు నీకు స్వర్గం వస్తుంది. లేదా అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేయి, స్వర్గం ప్రాప్తిస్తుంది. అలా లేదు అనుకుంటే
జహిస్వ సదృశేష్వేవ మానం దత్తం చమాగత మగధరాజ, నీవు నీ సమానమైనటువంటి వీరుల పట్ల అభిమానాన్ని, గర్వాన్ని వదిలిపెట్టు. గర్వంతో పుత్రులు, మంత్రులు, సేన సైతంగా యమలోకానికి వెళ్ళిపోతారు. అంటే ఇలాంటి గర్వంతో ఉన్నప్పుడు, ప్రవర్తిస్తున్నప్పుడు నీ పుత్రులతో సహా, నీతో సహా, నీ సేనలతో సహా అందరూ నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి దంభోద్భవ కార్తవీర్య దంభోద్భవుడు అనేటటువంటి ఒక రాజు, కార్తవీర్యార్జునుడు, అలాగే మీ తండ్రి ఉత్తరుడు అనేటటువంటి రాజు తమ కంటే ఉత్తముల్ని అవమానించి వారు సేనలతో సహా నరకానికి వెళ్ళారు వాళ్ళందరూ కూడా. కాబట్టి నిరుక్షమాణాస్మృతోని నా వయం బ్రాహ్మణాద్భువం, నీతో యుద్ధాన్ని కోరే మేము ఇలా బ్రాహ్మణ వేషంలో వచ్చాము. నువ్వు అనుకున్నట్లుగానే మేము బ్రాహ్మణులమేం కాదు, మేము అందరం కూడా క్షత్రియులమే. కాబట్టి ఇదిగో వీళ్ళిద్దరూ భీమార్జునుడు, మా మేనమ్మ కొడుకు. నేను నీకు బాగా తెలిసే ఉంటుంది, ఈ వేషంలో ఉన్నంత మాత్రం నువ్వు గుర్తుపట్టావో లేవో. ఇది వరకు మన ఇద్దరికి మధ్య 17 సార్లు యుద్ధం జరిగింది. బాగా పరీక్షగా చూడు, నేను నీకు వాస్తవంగా కనిపిస్తాను అని అన్నాను. నీకు పోయాడు ఈ మగధరాజు జరాసంధుడు. ఓహో, నువ్వు చేసిన ప్లాన్ అన్నమాట ఇవన్నీ. నువ్వు ఇది వరకు నాకు యుద్ధం చేసి 17 సార్లు యుద్ధం చేసినప్పుడు కూడా ఇలాగే నక్కజిత్తులన్నీ కూడా ప్రవర్తించి తప్పించుకుని వెళ్ళిపోయిన వాడివి. నాజితాంపై నరపతి అహమాదద్వి కాంక్షణ కృష్ణ, నేను యుద్ధంలో జయించి రాజులందరినీ బందీలుగా చేశాను, నిజమే. నేను జయించని రాజు అంటూ లేడు. అలా ఇప్పుడు ఎంతోమంది రాజులు బందీలుగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను బెదిరించినంత మాత్రాన వాళ్ళని నేను వదిలేస్తానా? నా అభిమానాన్ని నేను వదులుకుంటానా? సైన్యం సైన్యేన యోధేన ఏకైకేన వాగ్నః ద్వాభ్యాం త్రిభిర్మాయోత్సేనం మీరు మీ సేనతో అయినా యుద్ధానికి రండి, లేదా ఒక్కొక్కరితో అయినా యుద్ధానికి రండి. ఎలాగైనా నేను యుద్ధం చేయడానికి సిద్ధమే. ముగ్గురితో అయినా చేస్తాను, మీరు అలా కాదు, ముగ్గురే కాదు, మా సేనలతో సహా వస్తాను, యుద్ధం చేస్తానన్నా నేను సిద్ధమే. లేదా ఒక్కరితోనే యుద్ధం చేస్తానన్నా నేను సిద్ధమే. మీకు భయపడి మాత్రం నేను వెనక్కి తగ్గను అన్నాడు. ఏవో ఉత్వా జరాసంధః సహదేవాభిషేచన ఆజ్ఞాపయతతో రాజా యోత్సుర్భీమకర్మభిః. ఇలా పలికి ఆ ముగ్గురు యోధులతో యుద్ధం చేయడానికి సిద్ధం కండి అని యుద్ధానికి జారీ చేశాడు ఆర్డర్. వెంటనే తన మంత్రులందరినీ కూడా పిలిపించి రాజాస్థానంలో తన కుమారుడి పేరు సహదేవుడు, ఆ సహదేవుడిని పిలిచి వెంటనే యువరాజు పట్టాభిషేకం కూడా చేసేసాడు. అంటే ఏదో ఒక సిద్ధమైన నిర్ణయం చేసుకుని యుద్ధానికి వెళ్తారు క్షత్రియులు. ఇది గెలుపో మానమో ఏదో ఒకటి. అలా పట్టాభిషేకం చేసి, నాయన నా బాధ్యతలను నీవు నిర్వర్తించు, నేను ఇప్పుడు యుద్ధ ప్రాణానికి కోరుకుంటున్నానని చెప్పి ధైర్యం చెప్పి యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నాడు. అలా సిద్ధమవుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారి రాజపురోహితులందరూ కూడా శుభసూచకంగా నీటిని మంత్రించి ఆయనకి అభిషేకం చేశారు. కిమర్థం వైరినావాస్తాం ఉభౌతౌ కృష్ణమాగతో కథంచ నిర్జిత సంఖ్యే జరాసంధేన మాధవ. ఇవి వైశంపాయనుడు జన్మేజయ మహారాజుతో ఇలా చెప్తూ ఉన్నాడు. కాబట్టి జన్మేజయుడు మళ్ళీ ప్రశ్నిస్తాడు, అసలు వీళ్ళిద్దరికి మధ్య ఎందుకు విరోధం వచ్చింది కృష్ణుడికి జరాసంధుడికి అని అడిగాడు. అడిగితే ఆయన చెప్తూ ఉన్నాడు, యాదవ వంశంలో బుద్ధిమంతుడు వసుదేవుడు అనే అతను ఉండేవాడు. అతడు యాదవుల రాజైన రుద్రసేనుడికి నమ్మకమైనటువంటి మంత్రిగా ఆయన ఆస్థానంలో ఉండేవాడు. ఉగ్రసేనస్య కంసస్తు బహువో బలవాన్ సుఖ. ఉగ్రసేనుని పుత్రుల్లో బలవంతుడు కంసుడు, అందరికంటే పెద్దవాడు, బాగా అన్ని విద్యల్లో శస్త్ర విద్యల్లో ఆరితేరినవాడు.
అందుచేత జరాసంధస్య దురిత తస్య భార్య కివి విశ్రుత. జరాసంధుని కుమార్తె అతనికి భార్య అయింది. అయితే ఆ భార్య అవటానికి ముందు ఒక కండిషన్ పెట్టింది కదా, నా భర్తను రాజుగా చేస్తేనే మీ కుమారుని వివాహం చేసుకుంటా అని కండిషన్ పెట్టిందట ఉగ్రసేనుడు. పెట్టేటప్పటికి అందుచేత కంసుని వివాహం, కంసుని పట్టాభిషేకం చేసి జరాసంధుని కుమార్తెను అప్పుడు వివాహం చేయాల్సి వచ్చింది. అలా చేశారు. అయితే అక్కడ ఏమైంది, తదర్థముత్తరం ఉగ్రసేనస్య మధురాయాం సుతస్తర. ఉగ్రసేనుని పెద్ద కుమారుడు కంసుడు మధుర నగరానికి రాజు అయ్యాడు. అక్కడ పాలన చేస్తూ ఉన్నాడు. అలా రాజైన కొన్నాళ్ళకి ఐశ్వర్య బలమత్తస్తు సదా సదా బలమోదమ నిగృహ్య పితరం భూముందే తద్రాజ్యం మంత్రిభిః సహా. ఐశ్వర్య బలంతో, రాజం అనేటటువంటి బలంతో తన తండ్రిని బంధించేశాడు. ఉగ్రసేను బంధించి తండ్రిని ఆస్తిని, తండ్రి దేనికైతే రాజుగా ఉన్నాడో దాని అంతటి కూడా తను వశం చేసుకున్నాడు, తాను అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన బంధించేశాడు. వసుదేవస్య తత్కృత్యం నశ్రుణోతి సా మందదేవి. వసుదేవుడు వారిస్తూనే ఉన్నాడు, ఇది నీకు తగని కారణము, నీకు అదే శాపంగా పరిణమిస్తుంది, మరణానికి దారితీస్తుంది, అలా చేయదు అని వారించిన మాట వినలేదు. ప్రీతిమాంస దైత్యేంద్ర వాసుదేవస్య దేవకి ఉవాప భార్యాంస తదా దురిత దేవకస్య. అప్పుడు కంసుడు వసుదేవునికి దేవకుడు అనేటటువంటి ఆయన ఆ పుత్రికను దేవకీ దేవితో వివాహం చేయిస్తాడు ఉన్నాడు. ఆ దేవకుడు ఎవరు అంటే ఇందుకు ఉగ్రసేనుని కుమారుడే, సరే సోదరుడు అన్నో తమ్ముడు ఏదో ఉందని. అలా తస్యా ఉద్వాహ్యమానాయ రథేన జన్మించయ. వసుదేవుడు దేవకీ దేవి రథం ఎక్కించి, మిగతా కథను నాకు తెలిసిందే కదా, అలా పెట్టినింటికి పంపించేటప్పుడు ఆకాశవాణి పలకడం, దేవకి వసుదేవుడు పుట్టి 8వ పుట్టుక వల్ల నీకు మరణం ముఖ్యంగా, వీడి వల్ల నాకు మరణం ముఖ్యం తెలిసి అసలు చెల్లెల్ని చంపేస్తే ఇక ఆ పుట్టడం అనేది ఉంటుంది కదా అని చెల్లెల్ని చంపడానికి కట్టి తీసినప్పుడు వసుదేవుడు చాకచక్యంతో ఆయన నీకు మరణ భయం అనేది 8వ పుట్టుకతో కదా, ఆ పుత్రుడిని నీ చేతిలో పెడతాం, అప్పుడు ఇంక నీకు భయం, నీ చెల్లెల్ని కాపాడుకున్నట్టు అవుతుంది, ఆ పాపం నుండి నువ్వు బయటపడినట్టు ఉంటుంది కదా అని అలా చెప్పి నచ్చజెప్పి అతన్ని దాని నుండి ఆ పాపకార్యం చేయకుండా మీకు తీస్తాడు. ఇలా చేసి ఇది జరిగింది. ఇలా చేశాడు కాబట్టి ఉగ్రసేనుని బంధించాడు, పైగా వసుదేవుడు దేవకీ దేవుని కూడా బంధించేశాడు. వాళ్ళకి పుట్టే పిల్లల్ని అందరినీ కూడా తీసుకొచ్చి అందరినీ కూడా అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది గమనించి శ్రీకృష్ణుడు ఆ కంసుని సంహరించాడు. సంహరించేటప్పటికీ కూతురు కంసుడి భార్య జరాసంధుడి కుమార్తె కదా, పదే పదే నా భర్తను చంపిన అతన్ని చంపాల్సి ఉంటే పదే పదే అతన్ని ఒకటే పోరు పెడుతుంది. అలాగా ఇద్దరికి కూడా వైరం అనేది అలాగా వచ్చింది అంతే, సొంతంగా వైరం అనేది ఏమీ లేదు అక్కడ. సమాజ క్షేమం కోసమని కృష్ణుడు చేసినటువంటి పని, దానివల్ల వైరం అనేది సంభవించింది. ఇలా మొత్తానికి ముగ్గురు కూడా యుద్ధానికి సన్నద్ధులు ఉన్నారు. అవమొచ్చ కిరీటంస కేశ సమనుకులు. సాధారణంగా క్షత్రియులు జుట్టు పెద్దదిగా పెంచుకుంటారట, ఆ జుట్టుని కిరీటంలో దోపేసుకుంటారు. ఆ కిరీటాలు మాలలు అన్ని కూడా తీసేశాడట జరాసంధుడు. తీసేసి జుట్టుని ముడివేసేసాడట. యుద్ధానికి రెడీ అవుతున్నాడు. ఉవాచ మతిమాన్ రాజా భీమం భీమ పరాక్రమ భీమయోత్సే ప్రయాసార్థం శ్రేయస్సరాన్ని ఎదుర్కొంటారు. అప్పుడు యుద్ధానికి సిద్ధమై వస్తూ ఉన్నప్పుడు
చిన్నపిల్లాడికి నేను యుద్ధం చేయను, నువ్వే నాకు సరైన గీటు కాబట్టి నీతో నేను యుద్ధం చేస్తాను. ఏమో జరాసంధ భీమసేన వరే నమః ప్రత్యుత్యయం మహాతేజ శత్రువుల ఈ వాసన. అలా మొత్తానికి ఇద్దరు కూడా యుద్ధానికి సిద్ధపడి ఆ ప్రదేశంలో వచ్చారు. వచ్చి వాళ్ళు తలపడుతూ ఉంటే రెండు కొండలు తీరుకున్నట్లుగా ఉన్నాయి. ఆ శబ్దం కూడా అలాగే వస్తుంది. ఇద్దరు ఇనుప శరీరాలు. ఆయన పుట్టినప్పుడు కూడా బిడ్డను ఎత్తుకోలేక జరాన్ని అట్లా కింద పడేస్తుంది. ఇనుప ముద్దలు ఎత్తినట్టుగా ఉంది. భీమసేనుడు అంతే. తల్లి భయపడి ఏదో పులి భీమసేనుడు ఒళ్ళో పడుకొని ఉన్నప్పుడు పాలు పట్టిస్తున్నప్పుడు ఏదో పులి శబ్దం వచ్చింది. భయపడి ఆమె బిడ్డపై లేచింది. లేచినటువంటి ఆ బిడ్డ కింద పడిపోయాడు. కింద పడితే ఎక్కడ పడ్డాడు? పెద్ద కొండ మీద పడితే కొండ పిండి అయిపోయింది. భీముడి ఆ శరీరం అంటే ఆ ఇనుప శరీరాలు. అలాగా రెండు కొండలు ఢీకున్నట్టు ఇద్దరు కింద పడుతున్నారు, నిలబడుతున్నారు. ఇద్దరికి తగులుతోంది. ఇద్దరు కేకలు పెడుతున్నారు. చాలా భయంకరంగానే ఉంది ఇద్దరు చూడడానికి. అర్జునుడికి కొంచెం కలత కలుగుతుంది. అయ్యో అన్నయ్యకి బాగా దెబ్బలు తగులుతున్నాయి. అయినా అన్నిటికీ సిద్ధపడేకి వస్తారు క్షత్రియులు. ఎంత విలాసాలలో ఉంటారో క్షత్రియులు అంత నికృష్టమైన కష్టాలు కూడా పడాల్సి ఉంటుంది. బాధలు పడాల్సి ఉంటుంది. శారీరక కష్టము ఉంటుంది. అలా ఒకటి చేతుల్లో ఒకరు పీడించుకుంటూ గజరాజుల వల్లే గర్జిస్తూ ఉంటారు. ఒకసారి ఆయన యుద్ధం చేసేటప్పుడు మధ్యలో కృష్ణుడు దిశానిర్దేశం చేసేదాన్ని బట్టి ఇద్దరిని యుద్ధం చేసే తీరు ఉంటుంది. బాహుబలంతోనే అతను సంహరించబడతాడు, కానీ ఏ ఆయుధాల చేత సంహరించబడటనే విషయం కృష్ణుడికి అర్థమైంది. ఆ తర్వాత ఎంతసేపుకి అతడు కింద పడినప్పటికీ మళ్ళీ బంతిలాగా పైకి లేస్తూ ఉంటాడు, కానీ అలసట కావడం లేదు. అందుచేత దివ్య దృష్టితో తెలుసుకుంటాడు. ఇతడు ఇలా చీల్చబడినప్పుడే అతని మరణం ఉంటుంది. అప్పుడు ఒక గడ్డి పట్టణం తీసుకుని భీముడికి సంకేతంగా అతన్ని చీల్చాడు. గడ్డిలో చీలిస్తే ఓహో ఇతని కింద పడేసి ఒక కాలుని పైకి ఎత్తి చీల్చాలన్నమాట అని చీల్చేశాడు. చీల్చి అటు ఇటు చాలా దూరంలో పడేసినప్పటికీ మళ్ళీ నేరుగా రుచి కలిసిపోయి నీళ్ళు లేచి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు కృష్ణుడు గుర్తించి ఈసారి యుద్ధం చేసేటప్పుడు చీల్చి అటు ఇటు విడివిడిగా వేయాలి. ఇలా వేసినప్పుడు కలుసుకోవడానికి వచ్చిన కలవకూడదు. అప్పుడు అతనికి మరణం అలాగే వస్తుంది. ఇప్పటికి అలాగే ఉంటుంది కాబట్టి మరణం కూడా అలాగే కలగాల్సి అని తెలుసుకొని అలా నిర్దేశం చేశాడు కృష్ణుడు. చివరికి అలా చీల్చి పడేసిన తర్వాత వ్యతిరేక దిశలో పడేసిన తర్వాత చాలా భయంకరంగా గర్జించాడు భీముడు. ఆ గర్జనకు మొత్తం ఆ నగరంలో ఉన్న మనుషులందరూ వచ్చేసారు. ఏం జరుగుతుంది? ఈ సన్నివేశం చూశారు. అలా చీల్చినటువంటి ఆ ముక్కలో ఎప్పుడైతే మాంసపు ముక్కలు అయిపోయాయో ఆ రాజభవనం ఆ ద్వారం దగ్గర పడేశారు. అందరూ వచ్చి కూడి చూస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఉన్నటువంటి ఆశ్చర్యంతో భయంతో చూస్తూ ఉన్నారు. చతుర్దశి నాటి రాత్రి ఆ మధుర దేశపు రాజు ఆ యుద్ధం నుండి విరమించాడు. మొత్తానికి చనిపోయాడు. అలా చనిపోయినటువంటి ఆయన వద్దకు తన కుమారుడు సహదేవుడు వచ్చాడు. అయితే సహదేవుడు చాలా ధర్మశాలి, తండ్రి లాగా కృష్ణ భగవానుడి వద్దకు వచ్చి నమస్కరించి భీమార్జునుడికి గౌరవించుకొని, రాజా నరేంద్ర, మా తండ్రి చాలా అపరాధాలు చేశాడు అని నాకు తెలుసు. కానీ ఈనాడు అతని అపరాధాలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ మీ ద్వారా కలిగింది. ఎంత అపరాధాలు చేసిన వాడైనా తండ్రే కదా. ఒకవైపు
అతను చేసేటటువంటి కార్యాల పట్ల అయిష్టం రావడం, మొత్తానికి ఏదో ఒకనాడు రాజులైనటువంటి వారికి ఇది తెగిందే కదా, ఇలా యుద్ధరంగంలో వెళ్ళిపోవాల్సిందే అని మనసును నిర్ణయించుకొని అందరూ ఆ రణం సంస్థలో పాల్గొన్నారు. ఇలా వీళ్ళందరూ ఇక బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు గరుత్మంతుడు వచ్చాడు. కృష్ణుడి వాహనమైన గరుత్మంతుడు. వాళ్ళు రథంలో కూర్చోబోయే ముందు గరుత్మంతుడు ముందు నన్ను ఆశీనుడు నా మీద ఆశీనుడు కంటే నేను మిమ్మల్ని మీ క్షేత్రానికి చేరుస్తాను వచ్చాడు. తర్వాత వేచి నూట 68 పేర్చుకున్నాడు. నందనందన గోపాల నవనీత చూడ గోపాల యశోదతనయ